దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 143వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ నా దర్శనాలు. ఇది ప్రార్థనా టీవీ. ఇది వరకు కోల్టన్ అనే 4 సంవత్సరాల బాబు పరలోకం వెళ్ళి ఏమేమి చూచి వచ్చాడు అనే విషయాలన్నీ చివరి వరకు వచ్చేసాం. ఇంకా కొద్ది విషయాలన్నీ చెప్పాలి అని చెప్పడం జరిగింది. మరి ఆ కోల్టన్ అనే బాబు చూసినటువంటి విషయాలు మీకు కూలంకషంగానే చెప్పాను. అయితే ఆ యొక్క చరిత్ర అంతా బుక్ రాసి అనేక మందికి అది ఆదరణగా ఎంతోమంది దాన్ని ఓదార్పు పొందుతూ, ఇదిగో చనిపోయిన వాళ్ళు పరలోకం వెళ్తున్నారు, పరలోకంలో ఉంటారు మన వాళ్ళంతా అని చెప్పి తృప్తి పడుతున్న రోజుల్లో కొద్దిమంది విమర్శకులు కొన్ని విమర్శనా బాణాలు వీళ్ళ మీద సంధించారు. అప్పుడు పాపం ఆ యొక్క కోల్టన్ తల్లిదండ్రులు బోరన ఏడ్చారట ఇంట్లో. ఏంటి, అయ్యో దేవుడు ఇంతకంటే ఏం చేస్తాడు? దేవుడు మన అబ్బాయిని తీసుకెళ్ళి పరలోకం అంతా చూపించి, ఇంతకుముందే చనిపోయిన వాళ్ళని చూపించి పంపించాడు. 4 సంవత్సరాల పిల్లాడు కదా, ఆ పిల్లాడు చూడండి ఎలా చెప్తాడు? చూచాడు అని అందరూ గ్రహించాలి కదా. కొద్దిమంది ఇలాంటి విమర్శలు చేయటం ఏంటి? ఆ విమర్శలు కొంచెం ఘాటైన విమర్శ ఒకటి వాళ్ళకి తట్టింది. ఏంటి అంటే డబ్బు కోసమే ఇదంతా మీరు చేసి ఉంటారు. ఆ పిల్లాడితో ఏంటో చెప్పించి అవన్నీ నిజమని మీరు బుక్ ప్రింట్ చేయించి ఆ పుస్తకం బాగా అమ్ముడవటం చేత ఆ డబ్బుతో మీరు పైకి రావాలని, ఆ డబ్బు సంపాదన కోసమే ఈ పని చేశారని కొద్దిమంది విమర్శించేసరికి వాళ్ళు బోరున విలపించారు అని చెప్పి చేయటం జరిగింది. అప్పుడు ఆ పిల్లాడు వాదార్చాడట. ఆ రకంగా పిల్లాడి మీద అటువంటి విమర్శలు ఏమీ ప్రభావం చూపించాల. ఇలా అంటున్నారంటే పోనీ ఎవరేమనుకుంటే మనకేంటి అన్నాడట. జనరల్గా పిల్లాడి మీద ప్రభావం చూపిస్తే ఏమో ఏంటి ఇలా అంటున్నారు, నేను చూసి వచ్చి చెప్తూ ఉంటే ఇదంతా అబద్ధం, నువ్వు కల్పించావు అంటారని పిల్లాడి మీద ప్రభావం పడుతుందేమోనని వాళ్ళు అనుకుంటుండగా పిల్లాడు తల్లిదండ్రికి ధైర్యం చెప్పడమే కాక అసలు ఆ ప్రభావమే లేదట. నేను ఒక చోటుకి వెళ్ళాను, అది చూశాను, చెప్పాను అన్నాడు. అంతే. ఒకడు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? మనకు అవసరమే ఉంది. నేను చూసింది చెప్పాను. నేను పలానా చోటుకి వెళ్ళాను, ఒక పార్క్కి వెళ్ళి అక్కడ ఈ కనిపించినాయి అని చెప్తాం. వాడు నువ్వు నమ్మాలి నమ్మొద్దని నాకు అనవసరం. కాబట్టి దాని గురించి మనకేంటి అని చెప్పి తల్లిదండ్రులని ఓదార్చినట్టుగా తెలిసింది. ఇట్లా అంటారు అనే విషయం దేవుడికి ముందుగానే తెలుసో ఏమో నాకు తెలియదు. కానీ ఇప్పుడు నా యొక్క సాక్ష్యంలోకి కొద్దిగా రావాల్సి వస్తూ ఉంది. నా సాక్ష్యంలో దేవుడు ఏం చేశాడంటే మొట్టమొదటి నుంచి కూడా నాకు చక్కని దర్శనాలు చూపించుకుంటూ వచ్చాడు. ఆ దర్శనాల్లో సువార్త విపరీతంగా నేను ప్రకటించాలనే మాట అయితే వచ్చేసింది. అది ఒక రకమైన మంట నాలో రగిల్చాడు. ఇంతే కాదు, నువ్వు ఒక బుక్ రాయాలి ఈ సాక్ష్యం రూపంలో. ఆ బుక్ అన్ని చర్చలకి అందజేయాలి, నువ్వు సాక్ష్యం అన్ని చర్చల్లో చెప్పాలని ఒక దర్శనం 2014లో చూపించారు. లోపల మంట. అలాగే దేవుడు నాలో ఏం మంట పెట్టారంటే, నువ్వు ఎక్కడా కూడా ఒక్క పైసా తీసుకోకూడదు, నువ్వు ప్రకటించే సువార్త అంతా నీ స్వంత ఖర్చుల మీద చేయాలి, నీ స్వంత ఖర్చుల మీదే చేయాలి తప్ప ఎక్కడా పైసా తీసుకోకూడదని నాకు అంతరాత్మ ప్రేరణ. ఎవరైనా ఎప్పుడైనా కానుక నాకు ఇవ్వబోయి చూపినా నన్ను ఎవరో కొట్టినట్టుగా అనిపించేది. వెంటనే వాళ్ళ బ్రతిమాలి మళ్ళీ వెనక్కి ఇచ్చేసేవాడిని. అలా జరుగుతూ వస్తుంది. అలా జరుగుతూ వస్తుండగా 2014లో ఈ యొక్క దర్శనం రావటం జరిగింది. ఈ దర్శనం ఏమన్నది, బుక్ రాయాలి అన్నారు. బుక్ రాయాలా? బుక్ రాసి పంచటం అనేది సొంత ఖర్చులతో ఎట్లా చేయాలి అనుకుంటున్న రోజుల్లో నాకు మంచి ప్రోత్సాహం వచ్చేసింది. చాలామంది మరి పాస్టర్లు, నా శ్రేయోభిలాషులు చాలా ప్రోత్సాహం ఇచ్చారు. కొంతమంది అయితే అదేంటండి పుస్తకాలు ప్రింట్ చేయటం అంటే మాటలా, దానికి బోలెంత డబ్బు అవుతుంది కదా, మీ సొంత డబ్బులు ఎక్కడ తెచ్చి మనం పెడతాము అని అనేక మంది అంటూ ఉండగా నాకు ప్రోత్సాహం అయితే చాలామంది దగ్గర నుంచి వచ్చింది. దాంట్లో 3 వ్యక్తులు. స్టార్టింగ్లో వ్యక్తి ఆయన ఒక చిన్న పాస్టర్ గారు, మంగినపూడి బీచ్ దగ్గర గిరిపురం అనేటువంటి చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో పాస్టర్ గారు ఆయన నాకు ఆల్మోస్ట్ స్నేహితుడిగా ఉంటున్నట్టుగా ఉండేవాడు.
నేను ప్రభువులో వస్తున్న సందర్భాల్లో మరి ఎప్పటికప్పుడు వచ్చి రాజారావు గారు అంటూ పలకరించి ఒక తమ్ముళ్ళలాగా వచ్చేవాడు. నేను డౌట్లు ఏమన్నా అడిగితే యేసు ప్రభు ఎట్లా కరెక్టు ఏంటి అని నేను ప్రభులోకి రాక ముందు నుంచి కూడా ఆయన అంటే ఆయన కొన్ని చెప్తా ఉండేవాడు. ఆయన తపన చూశాను నేను. ప్రభు అంటే ఆయనకి ఎంత ఇష్టమో తెలిసింది. నేను ఇది ఎప్పుడైతే ఇట్లాంటి పరిస్థితి వచ్చిందో ఎక్కడ కానుకలు తీసుకోవటానికి మనస్సాక్షి అంగీకరించట్లేదు. మరి ఇట్లా ఉంది, దేవుడేమో పుస్తకమే రాయమంటున్నాడు, ఇలా పంచమంటున్నాడు. మరి ఎలా అంటే, రాజారావు గారు మీరు తీసుకునే డెసిషన్ చాలా గొప్ప డెసిషన్. మీరు ఎక్కడా కూడా తీసుకోకుండానే మీ సొంత డబ్బులతోటే ఈ పని అంతా చేస్తే దేవుడి నామానికి మహిమ వస్తుంది. ఇంత ధైర్యం చేసి ఇంతవరకు ఎవరు పెద్దగా చేసిన వాళ్ళు లేరు, చేయండి అని ప్రోత్సహించారు. అందుకే 2014లో మొట్టమొదటి కరపత్రం చిన్నగా రాశాను, కానీ దాంట్లో రాస్తే నేను సువార్త ఉచితంగా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్న, ఎవరు ఎక్కడికి ఎప్పుడు పిలిచినా నా సొంత ఖర్చులతో వచ్చి నేను ఉచితంగా ప్రకటిస్తానని చెప్పి మొట్టమొదటి కరపత్రిక నేను రాయటం జరిగింది. ఆ తర్వాత బైబిల్ కాలేజీలో అడ్మిట్ అయ్యాను. బైబిల్ కాలేజీలో డాక్టర్ దాసి శామ్యూల్ గారు, మచిలీపట్నం LVM బైబిల్ కాలేజ్, ఆయన నన్ను అంకుల్ అని చాలా గౌరవంగా చూస్తారు నా వయసు రీత్యా. ఆయన కూడా ఇట్లా ఉంది ప్రేరణ, ఉచితంగా చేయాలని అంటున్నారు, మరి పుస్తకాలు కూడా ప్రింట్ చేయాలని ఉంది దర్శనం అంటే. అంకుల్ మీరు దేవుడు ఎలా చెప్తే అలా చేయండి, దేవుడి ఆత్మ మీకు ఏం చెప్తే అదే చేయండి, మీకు ఏం భయం లేదు అని చెప్పి నన్ను ప్రోత్సహించాడు ఆయన. అయితే పుస్తకం రాసే అంత శక్తి అప్పటిలో నాకు లేదు కాబట్టి ముందు 6 పేజీల కరపత్రం తయారు చేశా. అది కూడా ఎవరు స్క్రూటినీ లేదు. నిజంగా బైబిల్ కాలేజీ డైరెక్టర్ గారు మా అబ్బాయిలాగా నేను చూసేవాడిని ఆయన్ని, నా వయసు రీత్యా. ఆయన నాకు చాలా ధైర్యం చెప్పడమే కాక ఆయన ఏమన్నారంటే, అంకుల్ ఒకరితో మీకు అనవసరం, దేవుడు మీకు ఏం నడిపింపిస్తే అదే, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీకు దర్శనాలు చూపిస్తున్నాడు, ఆయన ఎట్లా నడిపింపిస్తే ఆ ప్రకారం వెళ్ళిపోమన్నాడు. 6 పేజీల సాక్ష్యం కూడా నా స్వయంగా ఆ యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో రాశా. కానీ వీళ్ళు ఇది చూశారు, ఇది దిద్దారు, వీళ్ళు చూశారు, అసలు ఎవ్వరికి ఏమీ లేదు. అట్లా అది జరగటం జరిగింది. ధర్మిల మరి బుక్ రాసే అంత కెపాసిటీ అప్పట్లో లేదు కాబట్టి ఆ యొక్క విపరీతంగా ఆ కరపత్రాలు అవి వెళ్ళటం జరిగింది. ఇప్పుడు ఆ దర్శనం చెప్తా, పుస్తకం రాసి అందరికీ పంచాలన్న దర్శనం నా 33వ దర్శనం. ఆ ధర్మిల 2018లో 4 సంవత్సరాలకి మరలా దర్శనం వచ్చేసింది. ఆ దర్శనంలో ఏంటంటే, ఇక్కడ నీకు జీతం ఏమీ లేదు, విపరీతంగా నువ్వు సువార్త పరిచర్య చేయాలి, నా కృప నీకు చాలును అన్నారు. జీతం బదులుగా నా కృప నీకు చాలును అన్నారు. ఇదే అంశం మరి నేను మా బైబిల్ కాలేజ్ డైరెక్టర్ గారితో ప్రస్తావించినప్పుడు, ఇంతకంటే ఏం వరం కావాలండి మనిషికి, అది పౌలు గారికి ఇచ్చిన దర్శనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో ఉంది, పౌలు గారికి ఇచ్చినటువంటి పిలుపు మీకు ఇచ్చారు, ఎంతకంటే ధన్యత ఇంకేమి ఉండదని చెప్పారు. అట్లా నేను బలపడటం జరిగింది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వీళ్ళంతా నన్ను ధైర్యపరిచారు నా యొక్క సువార్త విషయంలో. అలాగే నేను సాక్ష్యం చెప్తూ ఉండగా ఈ సాక్ష్యాన్ని విన్నటువంటి మంచి సువార్తికుడు ఆయన పాస్టర్ గారు కూడా, గొడ్లవల్లేరు దగ్గర చిత్రం అనే ఊరిలో ఫీనహాస్ గారు అని ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు నా సాక్ష్యం విన్నారు ఒక చోట. ఎంతగా నన్ను ప్రోత్సహించారంటే, ఆయన ముగ్ధుడైపోయాడు నాకున్నటువంటి ఆరాటము తపన అదంతా చూసిన తర్వాత. ఆయన చాలా బాగా అప్పటికి ఇప్పుడు కూడా నన్ను ప్రోత్సహిస్తున్నారు. నిజంగా ఆయన స్టైల్ చూస్తే దేవుడిచ్చిన నడిపింపే ఆయన ఎవరిని అనుకరించడు, ముగ్ధ మనోహరంగా ఉంటుంది ఆయన స్పీచ్. ఆయన ప్రసంగం విన్నవాళ్ళు కూడా ఆనందంతో గంతులు వేస్తూ ఉంటారు. ఆయన ఎవరిని అనుకరించడు, ఆయన సొంతగా ఒక బాణీగారు చెప్తారు. ఆయన చిత్రం ఫీనిహాస్ గారు అంటారు, చిత్రం ఊరు కాబట్టి అయింది. ఆ ఫీనిహాస్ గారు నాకు ఏంటంటే గురుతుల్యులు వీళ్ళంతా. వాళ్ళు కూడా నా యొక్క స్వార్థ పరిచర్యట్లా ఉచితంగా చేస్తానంటే చాలా సంతోషించేవాళ్ళు. దేవుడి నామానికి అత్యధికమైన మహిమ వస్తుందండి, మేమెవరూ ఆ పని చేయలేకపోయినా మీరు చేస్తున్నారు అనేవాళ్ళు. ఈ బుక్ ప్రింట్ చేయటం అనేది సమయానికి వచ్చేసరికి ఇక నేను 2020లో ఆ ధైర్యం చేశా. ఇక ఇట్లాంటి దర్శనాలు ఉన్నాయి. బుక్ ప్రింట్ చేయమని ఆయనే చెప్పాడు, అందరికీ పంచమని ఆయన చెప్పాడు, ఉచితంగా నువ్వు చేయాలని చెప్పి గొప్ప మంట రగిల్చాడు. అలాగే ఇక్కడ జీతము లేదు, నా కృప నీకు చాలును అన్నాడు. ఇటువంటి దర్శనాలు దేవుడు చూపించడం జరిగింది. అది 64వ దర్శనం. ఈ 2 దర్శనాలు మీకు చెప్తే మీరు బాగా బలపడటం జరిగింది. ఎందుకు అంటే నేను చేసే పని చాలామంది
మరి అన్యజనులకి ఇదేదో నేను తెలివి తక్కువ పని చేస్తున్నానని ఫీల్ అవటం జరిగింది. నేను అన్యజనుల కుటుంబం నుంచి రక్షింపబడ్డానేమో, నా యొక్క రక్త సంబంధులు అనేక మంది ఇదేంటి మేము ఎక్కడా చూడలేదు, విడ్డూరంగా ఉంది, ఎంతమంది యేసు ప్రభువును నమ్మిన వారు ఉన్నారు, ఇంతమంది లోకంలో ఉన్నారు, ఎవరైనా యేసు ప్రభువును నమ్మిన వారు ఇలా చేయటం మేము చూడలేదే. సొంత ఖర్చులతో వచ్చే పెన్షన్ డబ్బులన్నీ కూడా దీనికే ఖర్చు పెడుతూ ఎక్కడ ఒక్క పైసా తీసుకోకుండా సువార్త ప్రకటన చేయటం అనేది ఎవరు చేస్తున్నారు, ఎవరైనా చేస్తున్నారా మనం చూసినంత లెక్కలో లేదే. ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే దేవుడు చూపించాడు అంటాడు ఈయన. అది ఎంతవరకు నిజం అని వాళ్ళు అనుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే మరి ఇంకా కొంతమంది అయితే రాను రాను మరి బుక్స్ ప్రింట్ చేసేసిన తర్వాత ఖర్చు లక్షల్లోకి వెళ్ళినప్పుడు చాలా ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. నిజంగా బుక్ ప్రింట్ చేసేటప్పుడు ప్రెస్ వాళ్ళు కూడా చెప్పారు, అయ్యా ఇది ఉచితము, దీనిని అమ్మరాదు అని బుక్కు 72 పేజీల బుక్ మీరు రాస్తున్నారే, ఈ బుక్కు ఎంత డబ్బు ఉంటే మీరు చేయగలుగుతారు, ఇదంతా మీ ఆర్థిక పరిస్థితి అంతగా లేదు కదా, మీరు ఇది చేయటం సాధ్యమని అనుకుంటున్నారా, ఎంతో కొంత పెట్టండి, రీజనబుల్ రేటే పెట్టండి, అంతేగాని ఇంతవరకు ధైర్యం చేసి ఒక బుక్ రాసి ఇది ఉచితం అని పంచిన వాళ్ళు ఇంతవరకు మాకు కనపడలేదు, మీరు ఇది చేయగలరా అన్నారు. నాకు తెలీదు, దేవుడు చేయమన్నాడు, నేను ఉపక్రమిస్తున్నాను అని చెప్పడం జరిగింది. అలాగే నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు కదా, మీకు చెప్పాను కదా, అందరూ వాళ్ళు ప్రోత్సహించారు, మీకేం భయం లేదు, ఆ దేవుడు చూసుకుంటాడు, మీరు ముందుకు వెళ్ళండి అన్నారు. నిజంగా కూడా ఆ యొక్క 14,000 పుస్తకాలు నేను నా స్వంత ఖర్చులతో ప్రింట్ చేసి పంచడం అనేది అనూహ్యమైన విషయం. అయితే కొద్దిగా ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చినా కూడా పర్వాలా, ఇక్కడ ఈ లోకంలో ఉన్న డబ్బు చిమ్మెట్లు కొట్టేస్తే అయితే పరలోకంలో డబ్బు సమకూర్చుకోమని దేవుడు చెప్పిన మాటల్లో నన్ను ఆకర్షించినాయి. ఇట్లా బంధువుల్లో కూడా మరి ఎవరో యేసు ప్రభువును నమ్ముతారో చాలామంది వెళ్తారు, కానీ ఇట్లాంటి తెలివి తక్కువ పని చేస్తున్నాడేంటి ఈయన, ఇట్లాంటి ఉన్న డబ్బంతా దానికి ఖర్చు పెట్టుకుంటున్నాడేంటి, ఉన్న డబ్బే కాదు ఆస్తులు కూడా అమ్ముకుంటున్నాడు ఏంటని మరి వాళ్ళంతా అనుకుంటున్న రోజుల్లో ఈ పని చేశా. ఇప్పుడు ఈ సాక్ష్యం కోల్టన్ అనే అబ్బాయి సాక్ష్యం ద్వారా దేవుడు నాకు ఎందుకు ఇలా ఆదేశించాడో అర్థమైంది. ఎందుకు అంటే నిజంగా కూడా ఆ యొక్క చేసిన పని చాలా మంచి పనే చేశారు వాళ్ళు, అయినా కొంతమంది ఇట్లాంటి అపోహలు వేశారు. నేను కూడా ఏమైనా ఈ పుస్తకానికి కానీ కొంత అమౌంట్ దాన్ని వెల నిర్ణయించి ఉన్నట్టయితే, అలాగే నేను కూడా ఎక్కడైనా కానుకలు అందరిలాగానే కొద్ది గొప్ప తీసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అన్యజనుల మధ్యన ఏమని అనేవాళ్ళు అంటే కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఈ కానుకల కోసమే ఈయన సువార్త ప్రకటిస్తున్నాడు, రిటైర్మెంట్ తర్వాత ఇది ఒక వ్యాపకం పెట్టుకున్నాడు, ఇది ఒక సంపాదన అని కొంతమంది అనేవాళ్ళు. అలాగే బుక్ ప్రింట్ చేసిన తర్వాత ఎంతో కొంత నేను ఖరీదు పెడితే బుక్ ప్రింట్ చేయటం ద్వారా డబ్బు సంపాదించుకోవాలని చెప్పి ఈయన దేవుడు నాకు కళలో దర్శనం చూపించాడనే మాట మీద ఆయనకు తోచినవన్నీ రాసుకుని ఇలా చేశాడు అని అనేక మంది అనేవాళ్ళేమో కొంతమంది. ఆ రకంగా నేను చేసిన ప్రయాసం అంతా వ్యర్థమైపోయి ఆ రోజున కోల్టన్ గారు తల్లి తండ్రి ఎలా బోరును విలపించారో ఇటువంటి మాటలు వచ్చినప్పుడు ఈరోజు నేను విలపించవలసి వచ్చేది. ఇప్పుడు ఒకవేళ నేను దీనికి ఏదైనా రేటు ఫిక్స్ చేసి ఆ బుక్కి కొంతమంది సజెస్ట్ చేసినట్టయితే కొంతమంది ఇలాగే అనుకునేవాళ్ళు, 100 దర్శనాలు నేను రాస్తే ఈ 100 దర్శనాలు కూడా ఈయన ఏదో కల్పించి రాసి బుక్ ప్రింట్ చేయించాడని కొంతమంది అనే అవకాశం ఉండేది. ఆ రోజు నేను ఇంత ప్రయాసపడితే ఏంటి ఇలా జరిగిందని బాధపడేవాడిని. అందుకే దేవుడికి ముందుగానే తెలిసేమో ఎందుకు దేవుడు నీకు ఎదురాగా ఆదేశించారని నా రక్త సంబంధులు అడిగారు. ఎవరికి లేని నీకొక్కడికే ఏంటి, ఎందుకు దేవుడు నీకు ఇలా ఆదేశించారు, ఎక్కడ ఎందుకు కానుక తీసుకోవద్దన్నారు, అంతా నీ సొంత ఖర్చుల మీదే, ఆస్తులు అమ్ముకునైనా సరే సొంత ఖర్చుల మీదే చేయమని దేవుడు ఎందుకు ఆదేశించారు అంటే నేనేం చెప్పేవాడిని, దేవుడు ఆదేశించారు నేను చేస్తున్నా అనేవాడిని. కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఎందుకు దేవుడు చేశాడు. కొంతమందిలో అయినా ఇటువంటి అపార్థం తొలగిపోవాలి. ఇప్పుడు ఈ ప్రపంచంలో నా బుక్ చదివే వాళ్ళు ఎవరైనా కూడా ఈయన సొంత డబ్బుల మీద ఖర్చు పెట్టి చేస్తున్నాడు, కాబట్టి ఈ 100 దర్శనాలు నిజమే అయి ఉంటాయి అని అనటానికి 100కి 100 గ్యారంటీ. ఒక్కడ కూడా నోరు తెరవటానికి వీల్లేదు. ఇంకో రకంగా ఇది జరిగింది, ఇంకొక లాభం గురించి ఈయన చేశాడు, ఇంకో దాని గురించి ఇది
చేయబడుతుంది అంటాకి ఎవ్వరికి నోరు ఎత్తకుండా చేయటం కోసమే దేవుడు దర్శనాలు చూపించి మరి నాకు ఇలా చేయటం జరిగింది. ఎట్లాగో నేను దర్శనాలు అన్నీ చెప్పాలి మీకు. ఈ రెండు దర్శనాల సమయం వచ్చింది కాబట్టి దేవుడు ఎందుకు ఇలా ఆదేశించారంటే ఇట్లాంటి వస్తుందని చెప్పేసి, కోల్టన్ తల్లిదండ్రులకు వచ్చినటువంటి పరిస్థితి నాకు రాకూడదని చెప్పి దేవుడు ఇట్లా చేయటం జరిగింది. ఇప్పుడు దర్శనం 33 దర్శనం చదివి లైట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తే, ఇగో ఇది ఈ కారణం చేత దేవుడు నాకు ఇలా ఆదేశించాడు. అనేక మంది ఎందుకు దేవుడు ప్రత్యేకంగా మీకే ఎట్లాంటి దర్శనం చూపించారు ఎవరికి లేనిది అని అంటే దానికి ఆన్సర్ ఇది. మరి 30/10/2014 సంవత్సరం 33వ దర్శనం నా బుక్లో 30/10/2014 సంవత్సరంలో వచ్చిన దర్శనం. ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఎలా కలిగింది. నేను మా స్నేహితుడు ఒక ఆయన కలిసి విజయవాడ వెళ్ళి అక్కడ ఒక చర్చి అడ్రస్ కనుక్కొని లోపలికి వెళ్ళాం. ఆ చర్చి ప్రవేశ మార్గంలో ర్యాక్స్లో కొన్ని క్రైస్తవ పాటల పుస్తకాలు, క్రైస్తవ సాహిత్యం కలిగిన చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి. నేను నా ప్రక్కన ఆయనతో నేను మరియు యెషయా కలిసి నా గ్రంథం రాస్తున్నాం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నేను పరిశుద్ధాత్మ దేవుడు కలిసి రాస్తున్నాం. నేను కూడా కొన్ని కాపీలు ఇక్కడ ఉంచుతాను అంటున్నా. ఇది కళ అంతమైపోయింది. ఒక చర్చికి వెళ్ళాం. ఆ చర్చిలో ర్యాక్స్లో కొన్ని పెట్టున్నాయి పుస్తకాలు, పాటలు అన్నీ. నేను అంటున్నా, ఇదిగో నేను ఒక బుక్ రాస్తున్నా, ఆ బుక్ ఇక్కడ పెడతాను, బుక్స్ కాపీలు అంటున్నా. అంటే నేను ఒక బుక్ రాయాలి, నా సాక్ష్యం అంతా ప్రతి చర్చిలో కూడా అందరికి అందుబాటులోకి తేవాలి. ఆటోమేటిక్గా నా సాక్ష్యం కూడా చెప్పాలి. అక్కడ ఏం బుక్కో వాళ్ళకి చెప్పాలి కదా. నేను ఇదిగో ఈ బుక్ ఇది నాకు 100 దర్శనాలు దేవుడు చూపించాడు ఇలా అని చెప్పాలి కదా. అట్లా సాక్ష్యం చెప్పాలి, ప్రతి చర్చిలో చెప్పాలని చెప్పేసి ఆ దర్శనం కలగటం జరిగింది. 2014లో ఎప్పుడైతే ఈ దర్శనం వచ్చిందో నేను వెంటనే కరపత్రాలు ప్రింట్ చేయటం పోదు. కానీ బుక్ ప్రింట్ చేయించేదాకా ఎప్పుడు దాకా రాలా, 2020 దాకా రాలా. కానీ ఇది దేవుడు చూపించాడు కదా బుక్ ప్రింట్ చేయించాలని. మరి బుక్ ఎలా రాయగలవు, నాకేం తెలుసని రాయగలవు అని అనుకుంటున్న సందర్భంలో మరి దేవుడు ఒక్క వాక్యం లోకాసు వార్త 1వ అధ్యాయం 37-38 వచనాలు మీకు చదివి వినిపిస్తా. దేవుడు ఒక మాట అన్నాడంటే అది నిరర్థకం కాదు. ఏంటి ఆ మాట? లోకాసు వార్త 1వ అధ్యాయము 37-38 వచనాలు మీకు చదివి వినిపిస్తా. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. దీని పూర్వాపరాలు ఏంటంటే, గాబ్రియేల్ దూత వచ్చి మరియమ్మ గారికి చెప్పాడు, అమ్మ, ఆమె కన్యక అప్పటికి, అమ్మ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీకు గర్భం తెరవబడుతుంది, నీకు కుమారుడు జన్మించబోతా ఉన్నాడు, ఆయన దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్పి, మీ బంధువు ఎలిజబెత్ కూడా దేవుని యొక్క మరి ఆజ్ఞ మేరకు గర్భం ధరించి ఉంది, నీవు మరి ఇట్లా పిల్లాన్ని కంటావు, ఆమెకైతే 6వ మాసం, నీ గర్భం కూడా తెరవబడిపోతుంది అని చెప్పి ఈమె అంతకుముందు ప్రశ్నించింది, అయ్యా నేను ఈ పురుషుణ్ణి ఎరుగని దానిని కదా, నాకెట్లా సంతానం కలుగుద్ది అని అందుకే అంటాడు, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. అంతే, నీకు సంతానం కలుగుద్ది అంటే కలుగుద్ది, అది నిరర్థకం కాదు అని చెప్పాడు. అప్పుడు ఆమె ఏమంది, అయ్యా మీ ఇష్టం, మీ చిత్తమే నెరవేరును గాక అందంతే. ఏమన్నా అన్న లోకం ఇంకోటాను ఎవరు ఏమన్నా అనుకోని మీరు ఏదంటే అదే జరుగును గాక అని ఆమె అంది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, ఇక్కడ పుస్తకాలు ప్రింట్ చేయించి నువ్వు చర్చిలన్నింటిలో కూడా పంచాలని నాకు చెప్పాడు. కానీ ఇది ఎట్లా సాధ్యం అవుతుంది అని నేను అనుకుంటున్నా. కానీ ఈ వాక్యం ద్వారా నాకు అర్థమైంది, దేవుడు ఒక మాట చెప్పాడంటే అది నిరర్థకం కానే కాదు. అది 2020లో అది సక్సెస్ అయిపోయింది. 2020 నుంచి మరి అంచెలంచెలుగా మరి 4 విడతలుగా నేను ప్రింట్ చేయించాను బుక్లు. అయితే అలా ప్రింట్ అయిపోవడం జరిగింది. ఆయన ఇచ్చిన ఆజ్ఞ మేరకే మరి ఎక్కడా కూడా నాకు జీతం లేదు అన్నారు, జీతం తీసుకోకుండా సొంత ఖర్చుల మీద చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి దేవుడు అన్నాడంటే మాట, ఆ మాట జరిగి తీరుతుంది. కాకపోతే ఎన్ని సంవత్సరాల తర్వాత జరుగుద్ది అనేది మన చేతుల్లో లేదు. నిజంగా కూడా 2014లో చెప్పిన మాట 2020లో నెరవేరిందంటే 6 సంవత్సరాల తర్వాత జరిగింది. ఎప్పుడు అనేది మన చేతిలో ఉండదు. అలాగే మరి జీతము లేదు అన్న పదం ఎక్కడుంది అనేది మరి అది కూడా చూద్దాం. 64వ దర్శనం అది. ఆ దర్శనం ఏంటో మీకు చెప్తాను. 64వ దర్శనంలో నాకు దర్శనం చూపించింది ఏంటంటే,
5/6/2018లో నేను బుక్ ప్రింట్ చేయించింది 2020, కానీ దాని తర్వాత 4 సంవత్సరాలకు నాకు ఈ దర్శనం వచ్చింది 2018. తెల్లవారుజామున కలలో ఒక దర్శనం ఎలా కలిగింది. ఒక ఆయన అందరికీ జీతాలు ఇస్తున్నాడు, క్యూలు కట్టి జనం జీతం కోసం నిలబడ్డారు. నా దగ్గర ఉన్న డబ్బంతా ఆయనకి ఇస్తుంటే నేను ఆ కూర్చున్న ఆయన జీతాలు ఇస్తున్నాడు, నా దగ్గర డబ్బు సంచి ఉంది, డబ్బంతా నా దగ్గర ఉంది, డబ్బంతా నేను ఆయనకి ఇస్తూ ఉంటే ఆయన పంచుతున్నాడు ఒక్కొక్కరికి జీతాలు. అంటే నేను ఆయన దగ్గర ఒక సేవకుడును ప్రధాన ఉద్యోగి మొత్తం అంతా నాకు ఇచ్చారు, ఆయనకి ఇస్తూ ఉంటే ఆయన పంచుతూ ఉన్నాడు. నేను మాత్రం జీతం తీసుకోవట్లా, అందరూ అయిన తర్వాత తీసుకోవచ్చులే అని అనుకుంటున్నా. నా కృప నీకు చాలునని నాకు అక్షరాలు కనిపిస్తున్నాయి నా ఎదురుగా. నాకు లోపల అయితే మనసులో అందరికీ ఇస్తున్నాడు ఈయన, డబ్బులు కూడా అయిపోతున్నాయి, నాకు ఇవ్వడేంటి ఈయన అని లోపల అనుకుంటున్నా, బయటికి ఏమీ చెప్పట్లా. ఇది తెలిసిపోయింది దేవుడికి. నాకు ఒక పెద్ద స్క్రోలింగ్ కనపడుతుంది, నా కృప నీకు చాలును అని అక్షరాలు కనిపిస్తున్నాయి. ఆఖరకు ఈ ఆయన ఇట్లా దర్శనం వస్తుంది, నా కృప నీకు చాలును అన్నాడు, అంటే జీతం నాకు ఇవ్వడం కావచ్చు అని అనుకుంటుండగా ఇక నేను ఆఖరికి నేనే జీతం ఇచ్చే ఉద్యోగులా కూర్చుని బట్వాడా చేస్తున్నా. ఏ మనిషి కూర్చుని జీతం పంచాడో ఆ స్థానంలో నేను కూర్చుని బట్వాడా చేస్తున్నా. అంటే ఏంటి, ఆయన ఏ స్థానంలో కూర్చున్నాడో ఆ స్థానానికే నాకు నియమించేశాడు. నియమించేస్తే నేను బట్వాడా చేస్తున్నా. ఇక 2-3 మిగిలారు, డబ్బు అయిపోతుంది, అయినా ఇచ్చేస్తున్నా, ఇక నాకేమి మిగిల్చుకోవట్లా, ఆయన ఇచ్చేస్తున్నా. నేను జీతం తీసుకుంటే వాళ్ళందరికీ సరిపోతాయో లేదో అని నేను తీసుకోవటంలే, ఆఖరిలో తీసుకోవచ్చులే అనుకుంటున్నా, అందరికీ ఇచ్చేస్తున్నా. మళ్ళీ నా కృప నీకు చాలును అన్న అక్షరాలు మరలా పదే నాకు కనిపిస్తున్నాయి. నేను అప్పుడు దాకా మనసులో అనుకున్నా, ఇప్పుడు కూడా అనుకుంటున్నా, డబ్బులన్నీ అయిపోతున్నాయి, అందరికీ ఇచ్చేస్తున్నా అని అనుకుంటున్నా. మళ్ళీ నా కృప నీకు చాలును అనే అక్షరాలు కనపడుతున్నాయి. ఆ అక్షరాలు కనిపించిన తర్వాత నేను తర్వాత తీసుకోవచ్చులని మరింత నిశ్చింతగా ఉన్నాను, మెళకువ వచ్చేసింది అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ రోజు ఆ యొక్క జీతం తీసుకోకూడదు అని అంతక్రితం వల్ల మంట రగిల్చాడు. మరి లోపల మనస్సాక్షి ఎక్కడ తీసుకోవద్దని చెప్పింది. ఇప్పుడు ఏంటంటే నీకు ఇక్కడ అసలు లేనే లేదబ్బాయి, ఉన్నదంతా అక్కడే అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ నా కృప నీకు చాలును అని చూపించాడని చెప్పి నేను మా బైబిల్ కాలేజీ డైరెక్టర్ గారికి అప్పుడు చెప్పినప్పుడు అది గొప్ప వరం అండి దాన్ని చెప్పడం జరిగింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7-10 మీకు చదివి వినిపిస్తే మీకు బాగా అర్థమవుతుంది. అది ఎంత గొప్ప వరమో మీకు తెలుస్తుంది. అది నాకు చూపించింది దేవుడు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగ కొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయ పడుచున్నాను. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను అని చెప్పి మాటలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే నీకేదైనా బాగా ఇబ్బంది వస్తే నా శక్తి నీ మీదకి వస్తాయా అంతే, నా కృప ఉంటుందంటే. నువ్వు అడిగింది ఏది నిజంగా పౌలు గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఆరోగ్య సమస్య అట, ఆ సమస్య గురించి ముమ్మారు అడిగాడు దేవుడిని. దేవుడు ఆయన పిలిచి ఏర్పాటు చేసుకుని ఈ పని చేయమంటే ఆయన బ్రహ్మాండమైన పరిచర్య చేస్తూ ఉండగా చిన్నపాటి ఆరోగ్యంలో తేడా వచ్చింది. ఆరోగ్యం తేడా వచ్చిందయ్యా, మరి తీసేయవా అంటే నో, నేను తీయను, నా కృప నీకు చాలు అన్నాడు. ఎందుకంటే నీకు బాగా ఆరోగ్యంలో తేడా వచ్చినప్పుడు నా శక్తి నీ మీదకు వస్తుంది, కాబట్టి నువ్వు ఏ పని చేయదలుచుకుని అది చేయగలుగుతావు అని చెప్పాడు. అప్పుడు పౌలు గారు అన్నారు, నేను ఇంకా సంతోషపడిపోతున్నాను, ఎందుకంటే నాకు ఆరోగ్యం ఎప్పుడు పోయిందో అప్పుడు దేవుడే వచ్చేస్తాడుగా నా మీదకి, ఆ శక్తి పరిపూర్ణంగా అయిపోద్ది కదా, కాబట్టి దేవుడు నా మీదకి వస్తాడు, నాకు ఎంతకంటే కావాల్సింది ఏమని చూపించాడు. అట్లాగే ఇప్పుడు కూడా నాకేదైనా ఇబ్బంది వస్తే, మరి నాకైతే ఉన్నటువంటి ఇబ్బంది ఆర్థికంగా ఇబ్బంది వస్తుంది ఇటువంటి పని చేయటం వల్ల, అయినప్పటికీ కూడా అదేమి కూడా ఆయన జీతం రూపంలో ఇక్కడ ఏమి ఇవ్వనన్నాడు. కాకపోతే
కాకపోతే ఆయన చెప్పింది ఏంటంటే తర్వాత దర్శనాల్లో ఉంది, పరలోకంలో నీకు ఇంతకింత నీకు ఏర్పాటు చేశాడని చెప్పడం జరిగింది తర్వాత దర్శనాలు. కాబట్టి ఇట్లా మాట్లాడి దేవుడు నడిపించున్నాడు. ఇప్పుడు అందరికీ అర్థమయ్యేది ఏంటి అంటే దేవుడు ఇలా ఆజ్ఞ ఇవ్వటానికి కారణం ఏంటి? జీతం తీసుకోకుండా సొంత డబ్బులతో ఖర్చు చేసి చెయ్యమని అంటానికి కారణం ఏంటి? ఇది రాజారావు ప్రత్యేకత ఏంటి? ఈయనకొక్కడికే ఎందుకు చెప్పారో ఇంకా ఎవరికి ఎందుకు చెప్పాల? ప్రతి వాళ్ళు కూడా బైబిల్ వాక్యం పనివాడు జీతమునకు అర్హుడు అని ఉంది, మరి తీసుకోవాలని ఉంది, వాళ్ళ పోషణ నిమిత్తం తీసుకోవాలని. ఈ ఒక్క రాజారావుకే ఇట్లా ఎందుకు చెప్పాడు దేవుడు అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతూ ఉండగా ఇప్పుడు నాకు అర్థమైంది అంటే కోల్టన్ 4 సంవత్సరాల పిల్లాడు గురించి చేసినటువంటి పరిచర్య అంతా కూడా ఈ యొక్క ప్రజల్లో కొంతమంది చెడ్డవారు, అంటే చెడ్డవారని కాదు, సాతానుడు ఎవరినైతే ప్రేరేపిస్తాడో, సాతానుడు ఎవరినైతే కూర్చుంటాడో వాళ్ళైతే దీన్ని నిరుత్సాహపరచాలని ఇదంతా మీరు కల్పించి డబ్బుల కోసమే చేశారు అని చెప్పి పుట్టుక్కుని ఒక మాట అనిపించడం జరిగింది. ఈరోజు సాతానుడు వచ్చి నా ముందు నిలబడటానికి వీలు లేకుండా చేశాడు దేవుడు. సాతానుడు ఎవడి మీదైనా కూర్చుని రాజారావు గారి వైపు వేలు పెట్టి చూపించడానికి అవకాశం లేకుండా చేశాడు దేవుడు. దేవుడికి ముందే తెలుసు ఇవాళ 100 దర్శనాలు దేవుడు చూపిస్తే ఇవన్నీ ఒక్క మాటతో కొట్టిపారేసేవాళ్ళు. డబ్బుల కోసమే ఏం చేసి ఉంటాడేమో అని ఒక్క మాటతో కొట్టిపారేసేవాళ్ళు కొంతమంది. ఈరోజు ఆ మాటకి అవకాశం లేకుండా చేయటానికే దేవుడు నాకు ప్రత్యేకంగా ఇలాంటి దర్శనం చూపించడం జరిగింది. ఎందుకంటే సమయం వచ్చింది కాబట్టి. ఆ కోల్టన్ యొక్క తల్లిదండ్రులు ఎంత పరిచర్య చేసి బోరును ఏడవలసిన పరిస్థితి సాతానుడు కల్పించాడు ఒక్క విషయంలో. ఆ పని నాకు రావటానికి వీల్లేదు. రాజారావు చేసే పరిచర్య అంతా కూడా దేవుడు ఆత్మచేత నడిపించబడి దేవుడి చేత నడిపించబడింది కాబట్టి ఆయన స్వయంగా స్వతహానికి లాభానికి చేయబడలేదు. కాబట్టి దేవుడు ఉన్నాడంటానికి ఇదే రుజువు. దేవుడే ఈ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడని అనేక మంది గ్రహించడానికి వీలుగా నా యొక్క సువార్తని దేవుడు ఇలా జరిగేటట్టుగా దీవించి ఉన్నాడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అటువంటి దేవుడిని కలిగి ఉన్న మనం అంతా ధన్యులం. ఇంతటితో 143వ ఎపిసోడ్ ముగించుకుందాం. దేవుడి యొక్క మాటలను సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈరోజు నన్ను మరుగుపరిచి నా నోట మీ మాటలు ఉంచేందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభువా బిడ్డలు చూస్తున్న బిడ్డలందరినీ కూడా ప్రభువా ప్రేరేపించి మరి మీ యొక్క శక్తి ఎంత గొప్పదో తెలిసేటట్టుగా వాళ్ళ హృదయాలని తెరచినందుకు వందనాలు స్తోత్రాలు. నిరంతరం మీ కాపుదల మా అందరి మీద ప్రసరింపజేసి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాం. వందనాలు.